హాయ్, వెల్కమ్ టు టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరికలకు వేళయింది. కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల్లో చేరేందుకు వైసీపీ నాయకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆళ్ల నాని వైసీపీలో చాలా కాలం నుంచి ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి విధేయుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని ఆ విధేయత కారణంగానే వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచారు. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధించి వైసీపీ సర్కార్ ఏర్పడింది. ఆ సమయంలో జగన్ సైతం ఆళ్ల నానికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. కానీ అది పేరుకే పరిమితమైంది. ఎలాంటి పవర్స్ ఇవ్వకపోగా ఆ పదవిని కూడా వెనక్కి తీసుకున్నారు. దీంతో నాని అప్పటి నుంచి బయట ఎక్కడా కనిపించడం లేదు. జగన్ను ఇంప్రెస్ చేయడానికి ఏవైతే చేయాలో అవేమీ ఆళ్ల నాని చేయలేదని, అందుకే ఆయనను జగన్ దూరం పెట్టారని అప్పట్లోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇటు రాష్ట్రంలో చూస్తే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఓటమి తర్వాత జగన్ తీరు మారకపోవడం, కొత్తగా కొలువు తీరిన తెలుగుదేశం కూటమి సర్కారుపై ఎదురుదాడి అన్నట్లుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలతో విసిగిపోయిన ఆళ్ల నాని చివరకు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంలో తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పారు. నాని చెప్పినట్టుగానే అప్పటి నుంచి ఆయన దగ్గర నుంచి రాజకీయ ప్రస్తావనే రాలేదు. అయితే తాజాగా ఆయన తెలుగుదేశం గూటికి చేరడానికి నిర్ణయించుకున్నారు. అందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పచ్చజెండా కూడా ఊపేసినట్లుగా చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆళ్ల నాని తెలుగుదేశం గూటికి చేరడాన్ని ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ స్వాగతించే అవకాశాలు లేవని అంటున్నారు. ఇంతకాలం అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నంతకాలం పార్టీకి అండగా నిలిచి వైసీపీ దౌర్జన్యాలు, దాడులకు గురైన వారి నుంచి ఆళ్ల నాని చేరికపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు. ఆళ్ల నాని చేరిక వల్ల పార్టీలో ఎవరికి అన్యాయం జరగకుండా తాను చూసుకుంటానని భరోసా ఇస్తున్నారు. ఆళ్ల నాని రాజకీయాల్లో ఎన్నడూ మర్యాద గీత దాటలేదని, అటువంటి వారు చేరడం వల్ల పార్టీకి బలమే తప్ప నష్టం జరగదని చంద్రబాబు అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి మాత్రం షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా వైసీపీకి గుడ్ బై చెప్పేసి కూటమి పార్టీలో ఏదో ఒక గూటికి చేరడమే బెటర్ అని వైసీపీ నేతలు గట్టిగా భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. గుర్తింపు, ప్రాధాన్యత, పదవులు వంటి డిమాండ్లు ఏమీ లేకుండానే పార్టీలో చేర్చుకుంటే చాలు అన్నట్లుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని వైసీపీ నేతల తీరు ఉంది. వైసీపీతో అంటగాగడం వల్ల రాజకీయ భవిష్యత్తు సంగతి తర్వాత ముందు తమను జనం పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉందన్న భయం వారిలో వ్యక్తమవుతుంది. అందుకే ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి దూరంగా జరుగుతున్నారని రాజకీయ పరిణామాలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.